మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న న్యూ వర్డ్స్ చదివారమ్మా 4, 5, 6 హెబిటేట్, అడాప్టేషన్, మైగ్రేషన్. ఓకే, తర్వాత 7, 8, 9 స్కార్సిటీ, ఆక్వాటిక్, గిల్స్. స్కార్సిటీ చూడండి, పేజ్ నెంబర్ 27 తీయండి అందరూ. కంటెంట్ బుక్లో స్కార్సిటీ 7th వన్, అవైలబుల్ ఇన్ ఇన్సఫిషియంట్ నెంబర్స్. అక్కడ వరకు పెట్టుకోండి, నెంబర్స్ వరకు పెట్టుకోండి. 8th వన్, aquatic, a plant or an animal that lives in water. Next, 9th one, gills, respiratory organ of some organisms that live in water such as fish. ఈ 3 న్యూ వర్డ్స్ చదవాలి. 7, 8, 9. Scarcity, 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 available in insufficient numbers. తర్వాత aquatic, a plant or an animal that live in water. Gills, respiratory organ of some organisms that live in water such as fish. 3 న్యూ వర్డ్స్ చదవాలి. ఇప్పుడు వర్క్ బుక్ చూడండి, వర్క్ బుక్ ఓపెన్ చేయండి. 3rd లెసన్. నిన్న 3rd క్వశ్చన్ వరకు చెప్పుకున్నాం కదా. 3rd క్వశ్చన్, ఈరోజు 4th క్వశ్చన్ చెప్పుకున్నాం. How does a camel protect itself against the blowing desert winds? Workbook, page number 26. Page number 26, 27 completed. Okay, 4th question. How does a camel protect itself against the blowing desert winds? అంటే ఆ ఎడారిలో వచ్చే గాలిల నుంచి ఈ క్యామెల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంది, తనను తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఏ క్యామెల్ ప్రొటెక్ట్స్, ఏ క్యామెల్ protects, a camel protects itself from blowing desert winds, blowing desert winds with the help of long eyelashes, special eyelids, and large nostrils. ఇది 4th క్వశ్చన్. క్యామెల్ ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుందంట తనని తాను ఆ బ్లోయింగ్ డిజర్ట్స్లో వింగ్స్ నుంచి. లాంగ్ ఐలాషెస్, ఈ పైన కనిపెట్టినట్టుగా అది స్పెషల్ ఐలిడ్స్, వాటికి డిఫరెంట్గా ఉంటాయి చూడండి. దాని కంటి పైన కొంచెం ఎత్తుగా ఉంటాయి. ఇంకా లార్జ్ నాజిల్స్, ఈ ముక్కు రంధ్రాలు కూడా బాగా వెడల్పుగా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. పెద్దగా ఉండడం వల్ల వాటిని ఈజీగా క్లోజ్ చేసుకుంటుంది అన్నమాట విండ్ వచ్చినప్పుడు. తర్వాత 5th క్వశ్చన్. 5th క్వశ్చన్,
Explain the importance of streamlined body for fish. Fish ki streamlined body ఉంటుంది. దాని ఇంపార్టెన్స్ ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. రైట్. స్ట్రీమ్లైన్ body of organism helps them to move easily with greater speed. The streamlined shape of body also reduces the amount of energy. ఏం చేస్తుందంట ఈ స్ట్రీమ్లైన్ బాడీ ఆర్గానిజము ఉండడం వల్ల ఫిష్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది, ఇంకా ఫాస్ట్గా స్పీడ్గా వెళ్తుంది అనమాట. ద స్ట్రీమ్లైన్ షేప్ ఆఫ్ బాడీ ఆల్సో రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ మొత్తం ఖర్చు అవ్వకుండా కూడా ఆ స్ట్రీమ్లైన్ బాడీ షేప్ ఆ ఫిష్కి యూజ్ అవుతుంది. ఎనర్జీ required by the organism to move. ఆర్గానిజము ఈజీగా అంటే తక్కువ ఎనర్జీ తీసుకొని మూవ్ అవడానికి యూజ్ అవుతుంది స్ట్రీమ్లైన్ బాడీ. రాసుకున్న తర్వాత 6th క్వశ్చన్ రాసుకుందాం. Okay, next 5th question. 6th question. How does a fish breathe easily in water? Fish వాటర్లో ఈజీగా బ్రీత్ చేసుకున్నట్టు అది ఉంటుంది. ఫిష్ కెన్ ఈజీలీ బ్రీత్ in water as they take dissolved oxygen from water through special organ
through special organs called gills. ఫిష్ వాటర్లో ఈజీగా బ్రీత్ చేస్తుంది. ఎలా? ఆ వాటర్లో ఉండే ఆక్సిజన్, డిజాల్వ్ అయిన ఆక్సిజన్ ఉంటుంది కదా, అది గిల్స్ సహాయంతో, అంటే అదొక గిల్స్ అంటే అదొక స్పెషల్ ఆర్గాన్ కాబట్టి ఆ గిల్స్తో అది గాలి ఈజీగా పీల్చుకుంటుంది. తర్వాత రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైగ్రేషన్ అండ్ హైబర్నేషన్. 7th క్వశ్చన్. మైగ్రేషన్ అంటే ఏం చెప్పాను? బర్డ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కూల్ ప్లేస్ అంటే కోల్డ్ టెంపరేచర్ నుండి కొంచెం వామ్ టెంపరేచర్ ఉన్న దగ్గరికి మూవ్ అవుతాయి. ఎందుకని? అక్కడ సర్వైవ్ జరగకపోతే వేరే ప్లేస్కి మూవ్ అవుతాయి అన్నమాట. దాన్ని మైగ్రేషన్ అన్నారు. హైబర్నేషన్ అంటే ఏంటి? యానిమల్స్ ఎక్కువ రోజు నిద్రపోతూ ఉంటాయి. ఎందుకని? ఆ వాతావరణాన్ని తట్టుకోలేక అవి నిద్రపోతాయి అన్నమాట. దాన్ని హైబర్నేషన్ అంటారు. దాని గురించి చెప్తాను. 7th క్వశ్చన్. 2 పార్ట్స్గా చేసుకోండి. మధ్యలో లైన్ ఉందా? లైన్ తీసుకోండి. Migration, hibernation. Migration, hibernation. మధ్యలో లైన్ డ్రా చేసుకోండి. ఈ మైగ్రేషన్ చిన్నగా రాసుకోండి, మొత్తం పట్టాలి కదా. In migration, animals are birds living in extreme weather conditions. Move towards region with moderate weather. They return to their native places once the conditions become favorable again. Become favorable again. తర్వాత hibernation. In hibernation, animals go for a long sleep
escape the extreme weather conditions. This long period of sleep is known as hibernation. నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ పేజెస్ చెప్పుకుందాం. పేజ్ నెంబర్ 28, 29 చెప్పుకుందాం. ఓకేనమ్మా, చెప్పిన న్యూ వర్డ్స్ స్పెల్లింగ్స్తో సహా చదువుకోండి. బాయ్.